తాజాగా జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఉవ్వెత్తున చేస్తుంది. ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే భరోసా నింపే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే నాకున్నాయి. ఆ ప్రశ్నలన్నీ కూడా సౌజన్య గారిని అడుగుదాం, ఆమె ఏం చెప్తారనేది కూడా తెలుసుకుందాం. కార్యకర్తలు ఎక్కడైనా నష్టపోతే ఖచ్చితంగా 5 లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఇస్తున్నారు కదా. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారం కోల్పోయినప్పుడు కానీ ఏ కార్యకర్తకైనా ఏ సందర్భంలోనైనా వాళ్ళని ఆదుకున్న దాఖలాలు కానివ్వండి, వాళ్ళకి ఏమన్నా నగదు రూపంలో కొంత హెల్ప్ చేసిన దాఖలాలు కానివ్వండి, మీరు ఎప్పుడైనా వార్తల్లో చూసారా? లేకపోతే ఆ పార్టీ వాళ్ళు చెప్తే ఏమైనా విన్నారా? డిబేట్లో కూర్చొని గంటలు విశ్లేషించేవాళ్ళు చెప్పినప్పుడు ఏమైనా విన్నారా అంటే ఏం చెప్తారు? నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారండి, చాలా రిలేటెడ్గా అడిగారు. నిజంగా అంటే ఇప్పుడు వీళ్ళు సభ్యత నమోదాల గురించి మాట్లాడుతున్నారు కదా. ఇందాక మీరు ఒక వ్యక్తి పేరు చెప్పారు కదా, అతను ఏదో మాట్లాడుతున్నాడు కదా, అతనే అడుగుతున్నాడు సూటిగా. నిజంగా మా గురించి మాట్లాడుతున్నారు, అది పక్కన పెడితే మొన్నే రషీద్ అనేది వ్యక్తికి చనిపోయాడని చెప్పని, ఏది టీడీపీ వాళ్ళు ఏదో చంపేశారని చెప్పి, వాళ్ళ మధ్య వైసీపీ కొట్టుకొని చచ్చిపోతే దాన్ని అపాన్ని ఏదో టీడీపీ మీద నెట్టేయడం కోసం అని చెప్పని స్వయంగా వెళ్ళి పరామర్శించి వచ్చాడు కదా. కనీసం చేతిలో తృణాపరం ఏదో కుటుంబం కొంచెం బాధల్లో ఉంది, ఖర్చులు ఉంటాయి అని చెప్పని ఓ జేబులో డబ్బులు తీసివ్వటం కానీ, లేకపోతే తన నాయకులు చుట్టూ ఉన్న నాయకులకి సపోర్ట్ చేయమని చెప్పడం కానీ చేశారండి. ఇప్పుడు ఇన్సూరెన్స్లు పక్కన పెడదాం, అంటే ఇన్సూరెన్స్లు కట్టి లేకపోతే ఆ డబ్బులు వచ్చి ఈ చేతిలో పెట్టాలి. అది ఎలాగో ఆ సంస్కృతి ఎక్కడ మనం అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు అసలు ఏ రాజకీయ పార్టీలో చూడాలి. ముఖ్యంగా విమర్శ చేస్తున్న వైసీపీలో అసలు చూడలేదు. తప్పని అది పక్కన పెడితే కనీసం ఇదిగోండి ఈ ఖర్చు నిమిత్తం బాధల్లో ఉన్నారు కదా అని చెప్పని ఇలా రూపాయి తీసి ఇచ్చిన పాపాన పోలేదు. అలాంటిది ఆ వ్యక్తి మళ్ళీ ఇన్సూరెన్స్ల గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? కేవలం రాజకీయ రంగు పులవడానికి మాత్రమే వెళ్ళాడు తప్పితే కనీసం ఒక 100,000 రూపాయలు కనీసం ఆ ఖర్చులు కానీ, ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు ఆ టీనో ఏదో పెట్టుంటారు కదా చుట్టుపక్కల వాళ్ళకి, అయితే అతను తాగకపోయినా ఆ ఖర్చులు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఇతను మాత్రం ఇన్సూరెన్స్ల గురించి మాట్లాడతాడు. అలానే అంటే అప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ కూడా అతను హావానే జరిపించుకోవాలని చూస్తున్నాడు. కానీ కార్యకర్తలను పట్టించుకుని దాకా ఉందా? కార్యకర్తల యోగక్షేమాల గురించి కానీ, కార్యకర్తలకు కుటుంబాల గురించి కానీ ఏమాత్రం పట్టింపు లేని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఆ కార్యకర్తలను చూస్తే ఒక అంటే హృదయ విదారకంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎటు నమ్మకం లేని పరిస్థితి, భరోసా ఇవ్వలేని నాయకుడు. ఇప్పుడు ఆయనే ఉంటాడో లేదో తెలియదు, భరోసా ఇవ్వలేని నాయుడు. కనీసం వాళ్ళకి ఏమన్నా అయితే మన కోసం వచ్చే మనుషులు ఎవరైనా అన్నారంటే కనీసం అది కూడా లేదు. కాబట్టి వారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పటికన్నా మేల్కొని వారు ప్రశ్నించుకోవాలి. అసలు మనం ఈ పార్టీలో ఎందుకున్నాం, మనకి ఏది భరోసా, ఎవరిస్తున్నారు భరోసా? కనీసం జనసేన చూసన్నా మనం నేర్చుకోవాలి కదా. ఏమీ లేనప్పుడే ఒక్క సీటు కూడా లేకుండా ఉన్న ఒక్క సీటు తీసేసుకొని 6 నుంచి 7% ఉన్నప్పుడే వాళ్ళ కార్యకర్తలను ఎలా ఆదుకున్నారు? అలాంటి నిబద్ధత గల పార్టీలో కదా మనం ఉండాల్సిందని చెప్పని ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటే నిజంగా వాళ్ళలో ఒక పరివర్తన వస్తుంది. కనీసం జగన్మోహన్ రెడ్డి లాగా ఉండకుండా, ఆయన ఆలోచనతో ఉండకుండా ఒక మంచి మార్గంలో నడిచే పరిస్థితి ఉంటుంది. అధినాయకుడు అనేవాడు ఎవరైతే తనని నమ్ముకున్న వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి కంటికి రెప్పలా కాపాడుకుంటూనే వాళ్ళకి ఏదైనా చేదోడు వాదోడుగా చేయూతనిచ్చే పరిస్థితి ఉండాలి కదా. ఆ సంస్కృతి వైసీపీలో ఎందుకు కొరవడింది అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పుకొస్తారు? అసలు అధినాయకుడు తినగా లేనప్పుడు ఇంకా అసలు ఈ పద్ధతులు లేకపోతే ఒక జాలి, దయ, ఇవన్నీ వాళ్ళ వాక్యాలు చెప్తారు చూసారా. అతను కొంచెం ఫాదర్ టైప్లో వాక్యాలు చెప్తూ ఉంటాడు. ఆ వాక్యాలు చెప్పడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ ఆచరణలోకి వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ ఆయన జాలి గుణం కానీ, దయాగుణం కానీ గత 5 సంవత్సరాలు అవ్వచ్చు, అంతకుముందు అంటే 2014 నుంచి అవచ్చు, లేకపోతే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి దగ్గర నుంచి అవచ్చు, ఎంతసేపు అతను దోచుకొని తింటమే, అతను చుట్టుపక్కల వాళ్ళకి ఆ రెడ్డి కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళకి దోచిపెట్టమే తప్పితే ఆ నాయకులకి అంటే చోటమోట నాయకులు కావచ్చు లేదా కార్యకర్తలు కావచ్చు ఎక్కడ కూడా భరోసా ఇచ్చిన దాఖలాలు అయితే మనం చూడాల. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా, ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అవుతుంది కదా, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనం ఆ పరిస్థితి చూడాల. ఇంకా అలాంటప్పుడు ఇంకా ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఏం చెప్తాం, ఒక సైకో మెంటాలిటీ, కేవలం తన స్వార్థం కోసం ఆలోచించే వ్యక్తి, అంటే ఒక స్వార్థపరుడుగానే మనం చిత్రీకరించాలి. ఎందుకంటే తన వరకు తను ఎదిగాడు తప్పితే ఏ రోజు కార్యకర్తల సంక్షేమం గురించి అయితే మాత్రం ఆలోచించిన వ్యక్తి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఆలోచించని నాయకుడు. అంటే ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి క్వాలిటీస్లో ముఖ్యంగా హై ప్రయారిటీ జన సైనికులకి, వీర మహిళలకి ఇచ్చారు కదా. అంటే ఏమీ లేనప్పుడే అంత దూరదృష్టితో ఆలోచించి ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం, మళ్ళీ అధికారంలోకి వచ్చినా సరే ఇల్లు అలకగానే పండగ కాదు,
మనం పద్ధతిగా పనిచేయాలి, తీసుకున్న ప్రతి రూపాయికి మనం జవాబుదారీతనంగా ఉండాలి అన్నట్టుగా కూడా చెప్పడం, అంటే ఒక ఎవరు కార్యకర్తలు కానివ్వండి, నాయకత్వం కానివ్వండి ఎలా ఉండాలని ఒక దిశానిర్దేశం అయితే చేశారు. ఆ మాటలకి ప్రస్తుతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఓడిపోయినప్పుడు కూడా మేము 6 నెలలు సమయం ఇస్తాము, ఎప్పుడూ కూడా ఒక మాట మాట్లాడమని చెప్పేసి కూడా ఆయన 2 చోట్ల ఓడిపోయి ఓటమిని దిగమింగుకొని కూడా ఆ మాట చెప్పడం అనేది చాలా గొప్ప విషయం కదా. ఎందుకు ఇంత విషపోకడలు, విపరీతమైన వికృత బుద్ధితో ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, కనీసం ఎందుకు ఆగలేకపోతున్నారు అనేది కూడా నా ఆవేదన. దీనికి మీరేం చెప్తారు? అంటే ఓటమిని తట్టుకోవటం అనేది, ఓటమిని తీసుకోవటం అనేది అంత మామూలు విషయం కాదండి. ఇప్పుడు ఆ చరిష్మా ఉన్న వ్యక్తి, అంత గట్స్ ఉన్న వ్యక్తి 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ఓటమిని తీసుకొని మేము హోందాతరమైన ప్రతిపక్షంగా, అంటే ప్రతిపక్షం లేకపోయినప్పటికీ కూడా విపక్షంగా వర్క్ చేస్తామని చెప్పడం అనేది మాటల్లో చెప్పిన తేలిక కాదు. దానికి ఎంతో నిబద్ధత ఉండాలి, ఒక వ్యవస్థ మీద ఒక అవగాహన ఉండాలి, ఒక పట్టు ఉండాలి, వ్యవస్థ కోసం ఏదో చేయాలని ఒక తాపత్రయం ఉండాలి, ఒక దయాగుణం ఉండాలి, ఒక త్యాగం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే దాన్ని తీసుకోగలుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూడండి, ఓటమిని తీసుకోగలరా? ధైర్యంగా తీసుకోగలరా? నిజంగా ఒక మంచి ప్రతిపక్షం కింద, అంటే విపక్షం కింద పనిచేయగలరా? తన వల్ల కాదు. ఎందుకు అంటే ఒక అధికార దాహంతో ఉన్న వ్యక్తి అతను ఏంటంటే ఉంటే ఆ సీట్లో ఉండాలి, లేదు అంటే ఆ ప్రభుత్వాన్ని నాశనం చేయాలి. ఎవరు అంటే ఈ ప్రభుత్వం ఎదగకూడదు, తనకు ఓట్లైన ఈ రాష్ట్రం ఖచ్చితంగా ఎదగకూడదు, ఇంకా అధపాకంలోకి వెళ్ళిపోవాలి. పోనీ అవకాశం ఇచ్చారు కదా అని చెప్పని ఏమైనా మంచి చేశాడంటే అతనికి అసలు మంచి చేయడం రాదు, అంటే అసలు పాలన ఎలా చేయాలో తెలియదు, కాబట్టి పూర్తిస్థాయిగా దాన్ని వదిలేశాడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని మనం అంటే కొంతమంది వీళ్ళతో పోల్చడం అనేది అసలు కాదు. ఆయన ఒక యాంటిక్ పీస్ అంటారు చూసారా, ఆ టైప్ అన్నాడు. ఆయన ఒక వజ్రం, అది అసలు అది కోహినూరు వజ్రం అనమాట పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనకు పార్టీ పెట్టినప్పుడే అసలు జవాబుదారీతనం అనే మాటకు అర్థం కూడా ఎగ్జాంపుల్ నా వరకు నాకు తెలియదు. జవాబుదారీతనం అంటే రాజకీయాల్లో అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. లేకపోతే ఏ నాయకుడైనా మాట్లాడాడేమో, అంటే మేము పుట్టిన దగ్గర నుంచి మాకు కొంచెం రాజకీయ అవగాహన వచ్చిందంటే, అంటే మరీ చిన్నప్పటి నుంచి కాకపోయినా ఒక 20 ఏళ్ళ నుంచో 22 ఏళ్ళ నుంచో ఏదైనా నాయకులు మాట్లాడిన టీవీలో విన్నప్పుడు కానీ ఎక్కడా కూడా అకౌంటబిలిటీ అనే మాట నేను వినలా. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడే నేను అది విన్నా. అంటే అంతకుముందు పీఆర్పీలో ప్రేమ మార్గం సేవ లక్ష్యం అని, అంటే మనం సేవ చేయాలి, ప్రేమతో సేవ చేయాలి, సో ఒక వినూత్న మార్పు తీసుకురావాలని తీసుకొచ్చారు. కానీ అకౌంటబిలిటీ అనే మాట, జవాబుదారీతనంగా ఉండాలి ఓట్లేసిన ప్రజలకు అనే మాట మాత్రం కళ్యాణ్ గారి నోటమంటే విన్నాను. ఆ రోజు విన్నా. మళ్ళీ అదే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఎక్కడా కూడా మీరు గమనించండి, ఎలక్షన్స్ ముందు మేము చేసిన పోరాటాల్లో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు అవ్వచ్చు, ఏ అంశాన్ని తీసుకోండి, ఆయన మాట్లాడిన మాటల విధానం, ఈరోజు ఆయన మాట్లాడుతున్న విధానం ఎక్కడైనా పొంతన ఉందా? అంటే ఆ రోజు అసలు ఎంత బ్యాలెన్స్డ్గా, ఎక్కడా కూడా అధికారం 21 అంటే అది దేశంలోనే నెంబర్ 1, అది ఎక్కడ జరగంది. కానీ ఎక్కడా కూడా ఆయనకి ఇంచం ఎత్తు కూడా నేను బలంగా నిలబడ్డాను, నేను నిలబడడం వల్ల ప్రభుత్వాన్ని నిలబెట్టాను, ప్రజలను గెలిపించాను, సో ఈ 21 తెప్పించాను, నా సైన్యం తయారు చేసి ఎక్కడా కూడా లేదండి. ఎక్కడ మనకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, దానికి మనం తలంచి పనిచేయాలి, తలొగ్గి ఉండాలి. మనం తీసుకున్న ప్రతి రూపాయికి దానికి రెట్టింపు పనిచేసి వాళ్ళకి ఫలాన్ని అందించాలి తప్పితే ఎక్కడా కూడా మీరు రిలాక్స్ అవ్వద్దు అని చెప్పే విధానం ఎంతమందికి వస్తుందండి? అది కోట్లలో ఎక్కడ. అందుకే అంటున్నా ఆయన కోహినూరు వజ్రం. నిజంగా అలాంటి వజ్రం దొరకడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించాలి. కాకపోతే వజ్రానికి ఏదో అంటారు కదా, అంటే అది ఎక్కడో ఉండిపోతే దానికి మరక పడితే కనుక కనిపించదు, దాని షైనింగ్ తెలియదు అన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి గత 5 సంవత్సరాలు తెలియలేదు కాబట్టే ఓడించారు. ఇప్పుడు వాళ్ళు నమ్మి దానికి షైన్ ఏంటి అంటారు, మెరుగులు దిద్దారు కాబట్టి ఈరోజు ప్రకాశవంతంగా విరాజిల్లుతుంది అనమాట. ఆ విరాజిల్లే వెలుగుల్లో ప్రజలు చాలా చక్కటి జీవితాన్ని అయితే కొనసాగిస్తారు. ఖచ్చితంగా. అంటే ప్రజల్లో మార్పు, అంటే మంచి రోజులు వచ్చే పరిస్థితి ఉంటుంది అంటారా? ఖచ్చితంగానండి. అసలు కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి ఇప్పుడు ఇందాక నుంచి మాట్లాడుకున్నాము,
అక్కడ జగన్ రెడ్డి యొక్క చేసే కుట్రల్ని ప్రజలు తిప్పికొట్టే పరిస్థితిలో ఉన్నారు. నాయకుల దాకా అవసరంలా, ప్రజలే నమ్మట్లా. ఎందుకంటే వాళ్ళు విసిగిపోయారు. ఇతను చెప్పిన మాటలు, ఇతను చెప్పిన అబద్ధాలు, వీళ్ళ కో గ్యాంగ్ అలీబాబా 40 దొంగల్లాగా మిగతా వాళ్ళందరూ చెప్పే మాటలు అన్నిటికీ విసిగిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ మాట చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు. అలానే కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా, ఎక్కడ ఆగకుండా అసలు ఏం పని చేస్తున్నారండి. ఆయన 75 ఏళ్ళు వచ్చి ఆయన అలాగే పనిచేస్తున్నారు. రాజకీయంలోకి అంటే ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వంలో కొత్తగా వచ్చినప్పటికీ కూడా 5 శాఖలు చాలా బలమైన శాఖలు తీసుకొని ఆ శాఖల్లో ఒక వినూత్నమైన ఆలోచన, చెత్త మీద పన్నేసే చెత్త ప్రభుత్వం దగ్గర నుంచి చెత్త మీద సంపద సృష్టించే ఒక సంపన్న ప్రభుత్వాన్ని సృష్టించే స్థాయికి తీసుకురావడం అనేది అది మామూలు విషయం కాదు. అంటే అలాంటి ఆలోచన ఇప్పటికిప్పుడు నేను వచ్చేసింది అన్ను, కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆలోచన విధానం అసలు చెత్త మీద పన్నేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం, ఈరోజు అదే చెత్త మీద సంపద సంపద సృష్టిస్తానని చెప్తున్నారంటే ఎంత డిఫరెన్స్ అది చెత్త ప్రభుత్వం, ఇది సంపన్న ప్రభుత్వం. సో ఈ డిఫరెన్స్లోనే ప్రజల యొక్క జీవితాలు ఉంటాయి.